ఆంధ్రప్రదేశ్లో ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎంతోమంది అన్నార్తులకు పట్టెడన్నం పెట్టి వారి కడుపు నింపినటువంటి అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ కాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మూసివేయబడినటువంటి ఈ అన్నా క్యాంటీన్లు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెరుచుకోబోతున్నాయి. ఎంతోమందికి ఆకలి బాధలు లేకుండా చేసేందుకు చంద్రబాబు గారు ఈ అన్నా క్యాంటీన్లను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మరో 100 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఈ అన్నా క్యాంటీన్ల పునర్వైభవానికి నోచుకోబోతున్నాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవడ్లమణి గారు. వారితో మాట్లాడదు. దుర్గారు నమస్తే అండి. నమస్తే మా. పట్టెడన్నం పెట్టి అన్నార్తుల ఆకలిని తీర్చేటువంటి అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తెరుచుకోబోతున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు చాలా మంచి విషయం అండి ఇది. ఎందుకంటే మనిషికి కావాల్సింది కడుపు నింపుకోవడం. అది కూడా మనకి పెరిగిన ధరల్లో తక్కువ రేటుకి దొరుకుతోంది అంటే ముఖ్యంగా ఈ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, లేదు ఉపాధి కూలీలు, తర్వాత చాలామంది ఇప్పుడు చూడండి ఉద్యోగాల కోసమో నిరుద్యోగులు కూడా రకరకాల ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలేస్తుంది, లేదు పొద్దున బయలుదేరేటప్పుడు ఏం తింటానికి ఉండదు. ఒక 5 రూపాయలకి పలహారం దొరుకుతోంది, ఒక 5 రూపాయలకి భోజనం దొరుకుతోంది అంటే అది చాలా సంతోషించాల్సిన విషయం కదండి. మరి ఎందుకనో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే కోపమో తెలియదు కానీ వాటిని మూసేశారు. వారు కంటిన్యూ చేస్తుంటే చాలా బాగుండేది. లేదు వేరే విధంగా వారు రన్ చేసినా బాగుండేది. ఎందుకంటే నిధులకు ఎక్కడ కొరత లేదు కాబట్టి. సరే ఏదైనా కూడా వెంటనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4వ ఫైల్ అంటే 4వ సంతకం అన్నా క్యాంటీన్ల మీద చేశారు. చాలా మంచి పని అది. అయితే ఇప్పుడు విడతల వారీగా ఆ భవన ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు తెరుచుకొని ఉన్నాయి మనకి. అంటే ముందు దానికి కావాల్సిన ఇప్పుడు ఉన్న 184 ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, వాటికి రంగులు వేయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవాలి ముందు. తర్వాత మొత్తం 203 ఎన్నో పెడతారట. వాటిని కూడా అంటే వీటిని బేస్ చేసుకుని ఈ తరహాలోనే వాటిని కూడా నిర్మిస్తారు. సో వీటికి కావాల్సిన విరాళాల సేకరణ ఏంటి, తర్వాత ఇంకేమేమి చేయాలి లోపల వాటికి సంబంధించి ఈ పనుల మీద ఇప్పుడు కమిషనర్ అయితే దృష్టి పెట్టారని తెలుస్తుంది. సో ఒక్క రోజులో అవ్వవు కాబట్టి వాళ్ళు విడతల వారీగా డేట్స్ పెట్టుకుని ఆ డేట్స్ ప్రకారం ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఏ రకంగా చేయాలి. మొత్తానికి సెప్టెంబర్ 21కి మొత్తం అన్నా క్యాంటీన్లు తెరుచుకొని ఉన్నాయండి. అంటే హార్డ్లీ మీరు చెప్పినట్టుగా 100 రోజులు ఉండొచ్చు. సో ఇది చాలా మంచి పని. అయితే గతంలో చూసుకుంటే ఆల్రెడీ ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణకి 165 కోట్లు ఆల్రెడీ బ్యాంకులో ఉన్నాయటండి. వాళ్ళకి అప్పుడు మిగతా ఈ క్యాంటీన్ నిర్వహణ అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి చెల్లించాల్సిన బకాయిలే 61 కోట్లు ఎంతో మనం విన్నాం. అంటే ఉన్నా కూడా ఈ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు ఉంది కాబట్టి వాళ్ళకి చెల్లించలేదు ఆ డబ్బులు. సో అదొకటి ఉంది ఇష్యూ. తర్వాత 160 నేను ఎవరో అంటున్నారు 165 కోట్లు ఉన్నాయి, గవర్నమెంట్కి తెలియలేదా ఏంటి, తెలిస్తే అవి కూడా వాడేసుకునేది అని. సో ఉన్నా కూడా చెల్లింపులు జరగలేదు. సో వీటన్నింటి మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలండి. తర్వాత ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా ఈ విరాళాలు ఇస్తారు కాబట్టి ఇప్పుడు క్యాంటీన్ నిర్వహణ అంత ఈజీ కాదు కదా. దానికి రేటు ఫిక్స్ చేసినప్పుడు ఇప్పుడు ఆ నిర్వహించే వాళ్ళ మీద భారం పడుతుంది, ప్రభుత్వం మీద భారం పడుతుంది. ఇప్పుడు ఇంచుమించు మరి ఒక్కొక్క దానికి ఎంత అవుతుందో 30 రూపాయలు అవుతుందా 25 రూపాయలు అవుతుందా మనకు తెలియదు. వీళ్ళు 5 రూపాయలకి సబ్సిడీ మీద ఇచ్చేటప్పుడు అందులో కొంత ప్రభుత్వం భరించాలి, కొంత నిర్వహణాధికారులు భరిస్తారు. కాబట్టి వీటికి కావాల్సిన విరాళాలంతా కూడా అందరి దగ్గర నుంచి సేకరిస్తారేమో మరి. అది కాకుండా ప్రభుత్వం కూడా దానికి కేటాయించవచ్చు నిధులు, అది కూడా జరుగుతుంది. ఆల్రెడీ నిధులు ఉన్నాయి, ఇంకా నిధులు ఇస్తే కనుకైతే వాటి నిర్వహణ సులభతరం అవుతుంది. 2014 నుంచి 2019 వరకు కూడా అన్నా క్యాంటీన్లు ఆంధ్రప్రదేశ్లో చాలా సక్సెస్ అయ్యాయి. ప్రభుత్వమే వాటికి కొంత బడ్జెట్ని కేటాయించి కూడా అన్నా క్యాంటీన్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా రన్ చేసింది. సో ఈసారి అంతే ప్రతిష్టాత్మకంగా మళ్ళీ 2024 నుంచి ఈ అన్నా క్యాంటీన్లు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాబోతున్నాయి, రీఓపెన్ కాబోతున్నాయి అంటూ కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని మీద ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఖచ్చితంగానండి బడ్జెట్ ఎలకేషన్ అనేది అవసరం. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం నిర్వహించేవన్నీ కాబట్టి వాటికి ప్రభుత్వ అండదండలు అయితే అవసరం అవుతాయి మనకి. ముఖ్యంగా పేదవాడి కడుపు నింపే పథకం కాబట్టి వీటి మీద ప్రభుత్వం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా వాళ్ళు దృష్టి పెట్టాలి.
ఇది చిన్న విషయం కాదు కదా. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ఈ అన్నా క్యాంటీన్లను ఎందుకు తీసివేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా అదే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు కాబట్టి ఉండకూడదని అనుకున్నారు. అంతకుమించి మనకి రీజన్ కనిపించట్లేదండి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అవుతారండి, మీరు ఉన్న విషయాలని కొద్దిగా మార్చి మీ ప్రభుత్వానికి తగ్గట్టు వాటిని నడపచ్చు, అందులో తప్పే ఉంది. పాత ప్రభుత్వం పెట్టింది మీరు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ఎన్నో పథకాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసేసి ఉండరు కదా, పెట్టే ఉంటారు, కొన్ని కొత్తవి పెట్టుంటారు. ఇప్పుడు మనం మంచి ఎక్కడున్నా తీసుకోవచ్చండి. ప్రతి రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మారిన తరువాత కొన్ని పథకాలకి పేర్లు మార్చి ఆ పథకాలనే కంటిన్యూ చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. ఇక్కడ అసలు కొన్ని పథకాలను ఆపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఎవరికి అర్థం కాలేదు. అందుకే ఇప్పుడు అసలు 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లను ఎందుకు మూసివేశారు అనేది అర్థం కాని పరిస్థితి. అదే చెప్తున్నానండి. ఇప్పుడు మనకి వ్యక్తి మీద ఒక కోపం ఉండొచ్చండి, అది వ్యక్తిగతం అది, కానీ వ్యవస్థ మీద కోపం ఉండకూడదు. ఇప్పుడు తెచ్చిన పథకాల మీద కోపం అనవసరం, అది ప్రజలకు సంబంధించిన అయినప్పుడు వాళ్ళు ఇంకా విశాల హృదయంతో మీరు చెప్పినట్టుగా పేరు మార్చి పెట్టుకోవచ్చు. అంటే నలుగురి పేదవారి ఆకలి తీర్చేందుకు పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లను అర్థాంతరంగా ఎందుకు మూసివేయాల్సి వచ్చింది అనేది అదే చెప్తున్నా. మరి పేదవాడికి పెత్తందారికి పోరాటం అంటాడు ఆయన, నేను పేదవాళ్ళ కోసమే పనిచేస్తున్నాను అంటారు. మరి అటువంటి పేదవాడి కడుపు కొట్టడం అనేది ఏ రకంగా సమంజసం ఆయన ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే మీరు చెప్పినట్టు వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ పథకం, వేరే రాష్ట్రం నుంచి చూసే తెచ్చుకున్నారు. జయలలిత గారు ప్రారంభించిన అమ్మ క్యాంటీన్ల ఇదిలోనే తరహాలోనే ఇక్కడ అన్నా క్యాంటీన్ అని ఎన్టీఆర్ పేరు మీద పెట్టారు. పోనీ ఎన్టీఆర్ అంటే వారికి ఏం కోపం ఉండదు కదా ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి వారితో ఏం విభేదాలు ఉండకపోవచ్చు, పార్టీ పరంగా ఏమైనా ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా ఉండదు కదా. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆయన కొనసాగించుంటే ఆయనకు మంచి పేరు కూడా వచ్చి ఉండేది. ఇప్పుడు ఆయన చేసిన తప్పిదమే అది. ఇప్పుడు చూడండి, విద్యాదీవెన కింద ఈరోజు ఆ స్కూల్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో 200 చిల్లర కోట్లు, అది 250 కోట్లు 230 కోట్లు అయింది దానికి. దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇచ్చేసేయమన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే ఏమైంది ఇప్పుడు మనకి అని. ఇప్పుడు అదే విధంగా మీరు చూసుకుంటే తెలంగాణలో ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ తీసేయమన్నారు, ఆపేయమన్నారు రేవంత్ రెడ్డి. దాని మీద కేసీఆర్ కోపం వచ్చింది, ఎందుకంటే కేసీఆర్ బొమ్మ ఉందని. నేను అనేది మనం వ్యక్తుల మీద కోపాలు పెట్టుకోవద్దు. ఇంకొకటండి, ఒక చట్టం తీసుకురండి. అసలు ముఖ్యమంత్రి ఫోటోలు ముఖ్యమంత్రివి ఉండకూడదండి. వాళ్ళ సొంత డబ్బులు ఇవ్వట్లే కదా, వాళ్ళు ఇచ్చేది ప్రభుత్వ డబ్బులు. ప్రభుత్వానికి ప్రజలు ట్యాక్సులు కట్టాక మీరు చేసే వివిధ పథకాల వల్ల వస్తున్న డబ్బులు తప్ప మీ పాకెట్లోంచి ఏమి ఇవ్వట్లే మీరు. అలాంటప్పటికి అసలు రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలు దేనికి? రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలు కదా, అటువంటి వాటి మీద ఉండాల్సింది. అదే అంటున్నాను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలు దేనికి పెట్టుకున్నారు? ఒక రాష్ట్ర పక్షి, ఒక రాష్ట్ర ఇది అనుకుంటూ మీరు వ్యక్తులు, మీరు ఎవరండి? వాళ్ళు ఉంటారు, రేపు పోతారు, మీరందరూ కూడా ఎవరైనా అంతే. ఇప్పుడు ఎవరైనా శాశ్వతం కాదు కదా, మనిషి శాశ్వతం కాదు. కాబట్టి అసలు మీరు ముఖ్యమంత్రి హోదాలో మీరెవరూ కూడా మీ పార్టీకి సంబంధించింది కానీ మీ పార్టీ అంటే మీ వ్యక్తి ఫోటోలు కానీ వేసుకోకండి. పార్టీలు కూడా అంతే, మీ చిహ్నాలు పిల్లలకి ఎందుకండి? మీరెవరో వాళ్ళకెందుకు? వాళ్ళు చదువుకునేది ప్రభుత్వ పరంగా చదువుకుంటారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి గురించి ఆలోచించండి తప్ప ప్రభుత్వ పాఠశాలలకి మీ పార్టీ రంగులు వేయకండి, మీ పార్టీ జెండాలు పెట్టకండి, మీ ఫోటోలు పెట్టకండి. దీని మీద చాలా అసలు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలండి. దీనికి ఏదైనా చట్టం తీసుకురావాలేమో మనకి తెలియదు. వీధికో ఇది ఒక విగ్రహాలు పెట్టడం ఎవరి కోసం అండి? వీధులన్నీ కూడా మీరు ఆక్యుపై చేసేసి ఎంతమంది పెడతారు, ఎన్ని రకాలుగా పెడతారు? ఇప్పుడు గుళ్ళు కూడా ఇష్టానికి కట్టకూడదండి, పర్మిషన్ తీసుకుని నిజంగా అవసరమైతేనే కట్టే. అన్నిటికీ చట్టాలు వస్తే బాగుంటుందండి. అది గుడా గోపురమా ఇదా కాదు, బళ్ళు కట్టండి, తప్పులేదు. పిల్లలకి చదువు చెప్పండి, వాళ్ళు ఉన్నత స్థితికి రావాలి. మన ఆలోచన ధోరణి ఆ విధంగా కొనసాగాలండి. దీని మీద అన్ని ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి, ఈవెన్ కేంద్రం కూడా దృష్టి పెట్టాలి. దీనికి ఏదైనా ఒక చట్టం తీసుకొస్తారా మనం చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.